హరే కృష్ణ. నా పేరు శ్రీ రిషికేష్ దాస్. నేను ఇస్కాన్ హ్యాబిట్స్ మందిరం నుంచి ఉన్నాను. సో, ఈరోజు మనము భగవద్గీతలో ఉండే 108 ముఖ్యమైన శ్లోకాలు ఏదైతే ఉన్నాయో, అందులో రెండవ శ్లోకం అనేది చూస్తాము. సో, ఈ శ్లోకం అనేది రెండవ అధ్యాయంలో ఉండే 7వ శ్లోకం. సో, అర్జునుడు యుద్ధ సైన్యాన్ని మొత్తం చూసిన తర్వాత తను సందిగ్ధతలో పడిపోతాడు. నేను యుద్ధం చేయాలా? లేదా? ఎందుకంటే ఎదురుగా ఉన్నవాళ్ళు నా రిలేటివ్స్, నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్. సో, వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయాలని సందిగ్ధతలో ఉన్నప్పుడు తను కృష్ణుడి వైపు మళ్ళీ, అంటే భగవంతుడి వైపు మళ్ళీ తను రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటారనమాట. సో, ఆ శ్లోకం అనేది మనము ఇప్పుడు చూద్దాము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. సో, అర్జునుడు భగవంతుడైన శ్రీకృష్ణుడితో ఏమంటున్నారు? కార్పణ్య దోషం వల్ల, అంటే నేను యాక్చువల్గా ఏది చేయాలి ఏది చేయకూడదో నాకు తెలియాలి, కానీ కృపణ దోషం వల్ల, కార్పణ్య దోషం వల్ల నేను ఏది ధర్మము ఏది ధర్మం కాదనేసి తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి కృష్ణ, నువ్వు నాకు గురువులాగా ఉండి నేను నీ శిష్యుడని నన్ను స్వీకరించి నాకు ఉపదేశం ఇవ్వండి అనేసి అంటున్నారు. సో, ఇంతకుముందు జరిగిన శ్లోకాల్లో ఏమవుతుంది అనంటే, అర్జునుడు మరియు భగవంతుడు శ్రీకృష్ణుడు మిత్రులలాగా సంబోధించుకుంటారు. సో, ఈయన ఫ్రెండ్ అని అనుకుంటున్నారు, కృష్ణ కూడా అర్జున తన ఫ్రెండ్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సందిగ్ధత వచ్చిన తర్వాత తనకి ఫ్రెండ్ కాదు, ఒక టీచర్ అవసరం, ఒక గురువు అవసరం. కాబట్టి కృష్ణ అందరికీ గురువు. సో, కృష్ణం వందే జగద్గురు అని అంటాము. సో, అట్లాంటి గురు యొక్క ఆశ్రయం ఇప్పుడు అర్జునుడు తీసుకొని తన సందేహాల్ని, తన సందిగ్ధతకి జవాబు అనేది కోరుకుంటున్నారు. అయితే మన జీవితంలో కూడా చాలా ప్రశ్నలు, చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మేబీ మనకి మన మిత్రులు, బంధువులు కాస్త సహాయం అనేది చేయవచ్చు. కానీ మనందరికీ ఇట్లాంటి పెద్ద పెద్ద సందిగ్ధతలు వచ్చినప్పుడు, ధర్మ సందేహాలు వచ్చినప్పుడు మనకి కావాల్సింది ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు. సో, ఎలాగైతే అర్జునుడు కృష్ణుడి వైపు మళ్ళీ ఈ గీతా జ్ఞానాన్ని తీసుకున్నారు, అలాగే మనం కూడా ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ఆశ్రయం తీసుకొని మన జీవితంలో ఉండే ధర్మ సందేహాలన్నిటినీ మనం తీర్చుకోవాలి. ఒకవేళ మన ప్రశ్నలకి, అంటే మన సందేహాలకి జవాబు దొరకలేదనుకోండి, ఆ సందిగ్ధతతో, ఆ కన్ఫ్యూజన్తో మనము లైఫ్లో అనేది ముందుకు వెళ్ళలేం. సో, ఎలాగైతే అర్జునుడు సరెండర్ అయ్యారు, అంటే శరణాగతి తీసుకున్నారు, కృష్ణుడి శరణాగతులు అయ్యారు, అట్లాగే మనం కూడా భగవంతుడికి మరియు భగవంతుని ప్రతినిధులకి ఒకవేళ సమాశ్రయం అయ్యాము, ఆశ్రయం తీసుకున్నాం అనుకోండి, మన సందేహాలకు కూడా జవాబు దొరికే అవకాశం ఉంటుంది. సో, మనం అనుకోవచ్చు ఏంటంటే, మేబీ అర్జునుడికి పెద్దగా నాలెడ్జ్ లేదేమో, తనకి పెద్దగా జ్ఞానం లేక తనని అడిగారేమో అని అనుకోవచ్చు. కానీ ఒకవేళ మనం అర్జునుడి గురించి తెలుసుకుంటే, హీఈస్ లైక్ అ గో గెటర్. అంటే తను సాధించగలిగింది ఏది లేనంతగా ఒక గొప్ప యోధుడు అన్నమాట. తను ద్రోణాచార్య దగ్గర చాలా విద్య నేర్చుకొని మొత్తం గురుకులంలోనే తను చాలా బెస్ట్ స్టూడెంట్గా నిలిచారు. మరియు తను అరణ్యవాసంలో ఉన్నప్పుడు తపస్సులు చేసి చాలా దివ్యాస్త్రాలను కూడా సంపాదించారు. తను ధనంజయ అనే పేరు తెచ్చుకున్నారు, గుడకేశ అనే పేరు తెచ్చుకున్నారు. సో, ఇలా చాలా చాలా క్వాలిఫికేషన్స్ అనేది అర్జునుడికి ఉన్నాయి. సో, తన శక్తి సామర్థ్యాల్లో ఏ సందేహం లేదు. కానీ జీవితంలో కేవలం శక్తి సామర్థ్యాలు ఉంటే సరిపోదు, మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ వేరే వాళ్ళతో యుద్ధం అయితే తను చాలా సునాయాసంగా చేసేవాళ్ళు, కానీ తన వాళ్ళతోనే యుద్ధం వచ్చింది కాబట్టి తనకి సందిగ్ధత అనేది ఉంది. సో, మన జీవితంలో కూడా చాలాసార్లు మనకి ఇటువంటి సందిగ్ధత వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం తేల్చుకోలేకపోతాం. రైట్ అండ్ రాంగ్ ఈ 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకోవడం ఈజీ, కానీ ఒకటి రాంగ్ ఉంది, ఇంకొకటి ఇంకా రాంగ్ ఉంది. సో, ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? లేదా ఒకటి రైట్ ఉంది, ఇంకొకటి కూడా రైట్ ఉంది, అప్పుడు ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలనే విషయం మనకి చాలా తేలడం అనేది కష్టం. సో, ఇటువంటి చాలా సందిగ్ధతలు ఏవైతే ఉన్నాయో అవి మనం భగవద్గీత ద్వారా తేల్చుకోవచ్చు. అప్పుడు మనం జీవితంలో సరైన ఎంపికలు చేయగలము, సరైన నిర్ణయాలు అనేది తీసుకోగలము. సో, అందుకని మనం అందరము అర్జునుడిలాగా శ్రీకృష్ణుని ఆశ్రయం అనేది తీసుకోవాలి, భగవద్గీత ఆశ్రయం అనేది తీసుకోవాలి, అండ్ జ్ఞానాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని సుఖమయం మరియు సంతోషమయం చేసుకోవాలి. సో, రానున్న ఎపిసోడ్స్లో మనం ఇంకా శ్లోకాలు అనేది తెలుసుకుందాం. అర్జునుడు ఇప్పుడు ప్రశ్న అడిగారు, కానీ భగవంతుడు ఎలా దానికి జవాబులు తెలియజేయబోతున్నారో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ.